హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు గురించి తెలుసుకుందాం. సాధారణంగా వేసవిలో పిల్లలు సతాయిస్తుంటారు. అన్నం తినడం మానేసి నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు. వాళ్ళకు ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ అంటేనే మక్కువ ఎక్కువ. అలాంటి వారి కోసం ఈ లడ్డూలు 2 తిన్నారంటే రోజుకు సరిపడా పోషకాలు అందినట్లే. సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ కిస్మిస్, క్యాష్యూ నట్స్, పంప్కిన్ సీడ్స్, జాగరీ, డేట్స్, ఆల్మండ్స్, డ్రై కోకోనట్, లోటస్ సీడ్స్, పీనట్స్, వైట్ తిల్, సోంప్, ఇలాయచీ అండ్ ఘీ. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కడాయిలో గీ వేసి బాదం పప్పుని దోరగా వేపాలి. బాదం పప్పులో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. బ్లాక్ కిస్మిస్ను లైట్గా వేపాలి. బ్లాక్ కిస్మిస్లో కాల్షియం రిచ్గా ఉంటుంది. బ్రౌన్ కలర్ కన్నా బ్లాక్ కిస్మిస్ మంచిది. సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా గీ వేసి దోరగా వేపుకోవాలి. ఇందులో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. హార్మోనల్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తుంది. పీనట్స్ని బాగా వేపుకోవాలి. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాష్యూ నట్స్ని లైట్గా వేపాలి. ఇందులో బెనిఫిట్స్ ఏమంటే రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్. లోటస్ సీడ్స్కి కొంచెం ఎక్కువ ఘీ వేసి దోరగా వేపాలి. బెనిఫిట్స్ ఏమంటే లివర్ను ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. డ్రై కోకోనట్ను కొంచెం గీ వేసి లైట్గా వేపాలి. ఇది బోన్స్ హెల్దీగా ఉండేందుకు సపోర్ట్ చేస్తుంది. స్టవ్ ఆపిన తర్వాత వేడిగా ఉన్న కడాయిలో సోంపు వేసి వేపాలి. ఇలాయచీ సీడ్స్ని రెడీ చేసుకుని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ను చల్లారబెట్టి తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. గీని వేడి చేసి నేను క్రాన్బెర్రీస్ కలిపాను. మీకు ఇష్టమైతే కిస్మిస్, వాటర్ మెలోన్ సీడ్స్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇవన్నీ కలిపి మీకు నచ్చిన సైజులో లడ్డూ తయారు చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ గుడ్ విషెస్ టు ద సబ్స్క్రైబర్స్. లైక్, షేర్ అండ్ కామెంట్. Bye friends. See you soon in next video.